ఫ్రెండ్స్ నిన్న బిగ్ బాస్ సీజన్ 9 గ్రాండ్ ఫినాలే జరిగింది. సీజన్ పూర్తయిపోయింది కదా! అయితే విన్నర్‌గా కళ్యాణ్ గెలిచిన తర్వాత ఒక ఇద్దరు మాత్రం కళ్యాణ్ విషయంలో కరెక్ట్‌గా ప్రవర్తించలేదేమో అనిపించింది. అదేంటనేది ఒక్కసారి చూద్దాం. కళ్యాణ్ గెలిచి ట్రోఫీ ఎత్తిన తర్వాత అసలు ఇంక కళ్యాణ్, కళ్యాణ్, కళ్యాణ్ అని చెప్పేసి ప్రతి ఒక్కరు అరుపులు, కేకలేసి అసలు రచ్చ రచ్చ చేసేసారు. ముఖ్యంగా అగ్ని పరీక్షకి సంబంధించిన వాళ్ళు. కానీ ఇక్కడ మీరు చూడండి ఇమ్ము అంటే పోనీ తను కూడా విన్నర్ రేస్‌లో ఉన్నవాడు. పాపం టాప్ 4 కంటెస్టెంట్‌గా బయటకొచ్చినందుకు చాలా బాధపడుతున్నాడు. అసలు రితు ఎందుకు ఫ్రెండ్స్ అసలు ఆ రకంగా ఏదో ఏడుస్తూ అలా కూర్చోవటం తప్పు కదా! అలా చేయకూడదు కదా! ఇక్కడ చూడండి తన లెఫ్ట్ డెమాన్ హ్యాట్స్ ఆఫ్ సెల్యూట్ కొడుతున్నాడు. ఎవరికి? తన సోల్జర్‌కి. ఎనకాల ఉన్న మనీష్ చప్పట్లతో ఇచ్చేస్తున్నాడు. పక్కనున్న భరణి లాల్ సలాం ఇస్తున్నాడు. ఇంతమంది అసలు ఎంతో అంతెందుకు వెనకాల ఉన్న రమ్య ఉందా? రమ్యకి, కళ్యాణ్‌కి పడదు. నిన్న కూడా కళ్యాణ్ ఓ మాట అన్నాడు. ఎందుకో అలా ఒక నల్ల మచ్చ ఉండిపోయింది. బ్యాడ్ మార్క్ ఉండిపోయింది. నెగెటివ్ మార్క్ అనేసి. ఆమె కూడా కళ్యాణ్ గెలిచినందుకు ఇష్టపడుతుంది. మరి రితు ఎందుకు అలా బాధపడాలి? పోనీ తనూజ గెలవలేదని బాధ అనుకుంటే, తనూజ సైతం అక్కడ యాక్సెప్ట్ చేసింది జనాల జడ్జిమెంట్‌ని. జనాల జడ్జిమెంట్‌ని, ఆడియన్స్ జడ్జిమెంట్‌ని యాక్సెప్ట్ చేసినప్పుడు మనం కూడా చెయ్యాలి. ఏదైనా కావచ్చు. ఆ స్టేజ్‌కి తను రావటం, అన్ని వారాలు ఉండటం, అలాగా అంత జర్నీ చేయటము, ఇంతమంది ప్రజల మనసుని కొల్లగొట్టడం మామూలు విషయం కాదు అది. అది గెలుపనేది ఇట్స్ ఎ వెరీ బిగ్ థింగ్. అయితే అక్కడున్న వాళ్ళందరూ హ్యాపీ ఫీల్ అవుతున్నారు. సంజన గారు చూడండి హ్యాపీగా ఫీల్ అవుతున్నారు ఆవిడ. అందరూ కూడా. కానీ రితు పద్ధతి అయితే నాకు నచ్చలేదు ఫ్రెండ్స్. రితు పద్ధతి ఇక్కడే కాదు, ఇంకొక విషయంలో కూడా మీరు గమనించారా లేదో ఒకసారి కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. ఏంటంటే అది మ్యాటర్ డెమాన్ పవన్‌కి ఫస్ట్ 5 లాక్స్ ఆఫర్ చేశారు. వద్దన్నాడు. తర్వాత 10 లాక్స్ ఆఫర్ చేశాడు. ఆ అమౌంట్‌కి అయితే నేను ఇక్కడే ఉంటాను సార్ బయటికెళ్ళను అన్నాడు. అండ్ బిగ్ బాస్ అండ్ నాగ్ సార్ ఒక మేనేజ్మెంట్‌తోనే బేరాలాడి అద్భుతంగా తన ఒక పవర్‌ని అంటే తనకు సంబంధించిన మనీని, ఎందుకంటే తనకు మనీ చాలా నీడ్. ఆ విషయం తెలిసి చెప్పాడు కదా! సో, అదే విషయాన్ని తను బేరమాడి అంటే మీరు గమనించండి అంత పెద్ద హోస్ట్ ముందు గ్రాండ్ ఫినాలే రోజున స్ట్రెస్‌ని తీసుకొని అక్కడ బేరాలాడి తన గెలుపునే అక్కడ టాస్ ఏసిన మనిషి అంటే మీరు ఆలోచించాలి కదా! అయితే తను ఎలిమినేట్ అయ్యాడు. థర్డ్ పొజిషన్‌లోనే ఎలిమినేట్ అయ్యాడు. తను తీసుకున్న డెసిషన్ కరెక్ట్. అయితే ఆ డెసిషన్ తీసుకున్నప్పుడు అంటే తను ఇంకా థర్డ్ పొజిషన్‌లో ఎలిమినేట్ అయ్యాడో లేదో తెలియనప్పుడు ఈ రితు అండ్ మన శ్రీజ వీళ్ళందరూ ఏంటో అయ్యా! తీసేసుకున్నాడా అయేషా గూడా. అసలు వీళ్ళకి ఏమైందో నాకు అర్థం కావట్లేదు. విన్నర్ రేస్‌లో ఉన్నది తనుజ, కళ్యాణ్ వీళ్ళిద్దరు విన్నర్ రేస్‌లో ఉన్నారు. పాపం ఆ పిల్లోడికి ఆ డబ్బులు గూడా రాకపోతే అంటే తనూజని గూడా వెనక్కి నెట్టేసేసి డెమాన్ ముందుకు వెళ్ళలేడు కదండీ! నేననేది అది. ఇప్పుడు మనం ప్రాక్టికల్‌గా ఆలోచించాలి. అక్కడ మనకి ఎండ్ ఆఫ్ ది డే ఏం కావాలి? ఫేమ్ కావాలి. ఫేమ్ వచ్చింది డెమాన్‌కి. అట్ ద సేమ్ టైమ్ అమౌంట్ కూడా కావాలి కదా! అయితే తను ఇంకా అలా బాధపడుతూ తల నెత్తిన చేసుకొని అసలు శ్రీజకి ఏమైందో అర్థం కావట్ల. మేబీ తనకి ఈ మైండ్ పని చేయకపోవడం వల్లే చివరి వరకు ఉండాల్సిన ఆమె మధ్యలో వెళ్ళిపోయిందేమో అని నాకు అనిపించింది. ఏమైంది ఇప్పుడు డెమాన్ డబ్బు తీసుకుంటే డెమాన్ విన్నర్ అయిపోతాడా? లేదా రన్నర్ అవుతాడా? పోనీ నిజంగా రన్నర్ అయినా కూడా ఒక పక్కన కళ్యాణే విన్నర్ అవ్వాలంటుంది. తనుజ తనకి కాంపిటీషన్ అవుతున్నాడు అంటుంది. మరి డెమాన్ ఎక్కడి నుంచి విన్నర్ రేస్‌లోకి వస్తాడు? తను తీసుకున్న 15 లాక్స్ కరెక్టే కదా! నాకైతే అదే అనిపించింది. డెమాన్ విషయంలో వాళ్ళు అలా ప్రవర్తించడం కరెక్ట్ కాదు ఫ్రెండ్స్. ఎందుకంటే చాలా కష్టాలు పడి పాపం అక్కడి దాకా వచ్చారు. అలాంటప్పుడు ఇప్పుడు వాళ్ళు అలాగా అరవడము, ఛ! అనడము, అయ్యో! అనడం ఇలాంటివి వింటుంటే తనకి కన్‌ఫ్యూజన్‌లో ఎళ్ళిపోతాడు. అసలే స్ట్రెస్డ్‌గా ఉన్నారు అక్కడ ఉన్నవాళ్ళు. టాప్ 5లో ఉన్నవాళ్ళు. వాళ్ళకి దారుణమైన స్ట్రెస్ ఉంది. ఏ సీజన్‌లో కూడా టాప్ 5 కంటెస్టెంట్స్ ఇంత స్ట్రెస్ పడల. సీజన్ 5లో సన్నీ పడ్డాడు. మళ్ళీ ఇప్పుడు సీజన్ 9లో వీళ్ళు పడుతున్నారు. మిగతా వాళ్ళందరూ కొంచెం కూల్‌గానే ఉన్నారు. వీళ్ళందరూ భలే స్ట్రెస్ పడిపోయారు ఎందుకో తెలియక. రితు అయితే అసలు ఇంక కళ్యాణ్ గెలిస్తే ఆనందం లేదు. డెమాన్ డబ్బులు తీసుకుంటే ఆనందం లేదు. అసలు రితు మనసులో ఏముందో దా 1+1 అంటే 0 అన్నట్టుగానే ఉంటది. అదే 22 / 22 అంటే 0 అన్నట్టుగానే ఉంటది. లెక్కలు రావు, పాడు రావు.